హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తన్నీర్ రాజు యూట్యూబ్ ఛానల్. ఇప్పుడైతే మనం చూస్తున్న టెంపుల్ అయితే వచ్చేసి అమ్మపల్లి టెంపుల్ అనమాట. ఈ వీడియో నేను ఎందుకు చేస్తున్నానంటే నేను ఇక్కడ ఒక ఎక్స్పీరియన్స్ అయితే పొందానమాట. అది మీతో షేర్ చేసుకుందామని అయితే చేస్తున్నాను. తప్పకుండా వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. ఎవరికి పనికొచ్చిద్ది ఈ వీడియో అంటే మీకు ఎవరికైనా సరే త్వరగా పెళ్ళి అవ్వట్లేదు అని ఇబ్బంది పడుతున్న వాళ్ళైనా సరే, లేకపోతే ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాము అనుకున్న వాళ్ళైనా సరే, లేకుంటే ఎవరన్నా పిల్లలు అవ్వట్లేదు ఇంకా చాలా లేట్ అవుతుంది పిల్లలు పుట్టడానికి అనుకున్న వాళ్ళైనా సరే తప్పకుండా ఈ వీడియో అయితే చూడండి. మీకు చాలా హెల్ప్ అయ్యిద్ది అనమాట ఈ వీడియో అయితే. ఎందుకంటే నేను ఇది సంవత్సరం రోజుల నుంచి మొత్తం చూసిన తర్వాత అయితే ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట. నేను ఇక్కడ వచ్చేసి మనకి ప్రతి నెల అయితే సీతారాముల కళ్యాణం అయితే జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, ప్రతి నెల అయితే సీతారాముల కళ్యాణం అయితే జరుగుతుంది. ఆ కళ్యాణంలో మీరు కూర్చొని అక్కడ టిక్కెట్ కట్టి కూర్చోవాలంటే 2,500 రూపాయలు అయితే తీసుకుంటారు. మీరు టిక్కెట్ కూడా కట్టాల్సిన అవసరం లేదు. మా దగ్గర అంత అమౌంట్ లేదు అనుకుంటే టిక్కెట్ కూడా కట్టాల్సిన అవసరం లేదు. మీరు ఆ కళ్యాణంలో పాల్గొని కళ్యాణం మొత్తం చూసిన తర్వాత మీకు అక్కడ అంత తరంబరాలు అవన్నీ చల్లిన తర్వాత జీలకర్ర బెల్లం అయితే పంచుతారనమాట. అక్కడ పెళ్ళి కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే, పెళ్ళి లేట్ అవుతుంది, ఏమన్నా దోష పరిహారాలు అలా ఏమన్నా ఉన్నాయని తెలిసిన తర్వాత వాటికి పూజలు చేయించాలంటే అమౌంట్ చాలా అడుగుతుంటారు. అలా చేయించలేము అనుకున్న వాళ్ళు, లేకపోతే వాళ్ళ జాతకంలో అసలు దోషం ఉందో లేదో కూడా కొంతమందికి అయితే తెలియదు. అలా తెలియని వాళ్ళు ఎవరైనా సరే తప్పకుండా ఈ కళ్యాణంలో కూర్చొని కళ్యాణం అయిపోయిన తర్వాత జీలకర్ర బెల్లం ఇస్తారు పంతులు గారు. అక్కడే తీసుకొని దాన్ని అయితే తినాలి అనమాట. మీ కోరిక అనేది మనసులో చెప్పుకొని ఆ జీలకర్ర బెల్లం అయితే తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మీకు తప్పకుండా రిజల్ట్ అనేది 100% అయితే కనిపించిద్ది అనమాట. నేను చెప్తున్నాను కదా, 100% అయితే రిజల్ట్ కనిపించిద్ది అనమాట. అలాగే మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పంతులు గారికి చెప్తే అక్కడ పరిహారం అయితే చెప్తాడు. మీరు వీడియో స్టార్టింగ్లో చూసినట్టు ఇక్కడ ఒక చెట్టుకి కొబ్బరికాయలు అయితే కడుతున్నారు కదా, అవి కూడా ఏంటంటే మన మనసులో కోరికలు ఏవైనా ఉంటే తీరని కోరికలు అలాంటివి తీరడానికి అక్కడికి వెళ్ళేసి ముడుపులాగా అనమాట. మనం అది మొత్తం అది కొబ్బరికాయ అదంతా వాళ్ళే తయారు చేసి ఇస్తారు మనకి పంతులు గారు. అది తీసుకెళ్ళి మన కోరిక చెప్పుకొని ఆ చెట్టుకైతే కట్టాలి అనమాట. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ కళ్యాణంలో మాత్రం నేను చెప్తున్నాను కదా, ఈ ముడుపు విషయం అయితే నేనైతే ట్రై చేయలేదు. అక్కడ జరిగిందైతే మీకు చెప్తున్నాను నేను. కానీ కళ్యాణానికి సంబంధించింది అయితే నేను చెప్తున్నాను కదా, 100% గ్యారంటీ అనమాట. ఎవరైనా సరే వాళ్ళ కళ్యాణం విషయంలో మొండిగా ఉంది అనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు అయితే తప్పకుండా ప్రయత్నం అయితే చెయ్యండి. అలాగే ఈ టెంపుల్ అయితే వచ్చేసి ఇప్పటి టెంపుల్ అయితే కాదు, ఇది 1000 సంవత్సరాల ముందు టెంపుల్ అంట. ఈ టెంపుల్ అయితే చాలా ఓల్డ్ టెంపుల్ అనమాట. ఇక్కడ ప్రత్యేకత ఏంటి అంటే ఆంజనేయ స్వామి అయితే టెంపుల్లో అయితే ఉండరు అనమాట. ఎందుకంటే సీతారాములు వచ్చినప్పుడు ఇక్కడికి ఇంకా వాళ్ళని ఆంజనేయ స్వామి అయితే కలవలేదంట. అందుకనే ఇక్కడ మనకి రాముడు, లక్ష్మణుడు, సీతాదేవి ముగ్గురు మాత్రమే ఉంటారనమాట. హనుమంతుడైతే ఉండరు. అలాగే ఇక్కడ ఇంకా విశేషం ఏంటి అంటే రాముడు, లక్ష్మణుడు, సీతాదేవి కూడా ముగ్గురు కూడా ఒకే రాతిపై చెక్కబడి అయితే ఉంటారనమాట. అలాగే స్వామివారికి మకర తోరణం అయితే ఉంటుంది కదా, మీకు అందరికీ చాలామందికి అయితే తెలిసి ఉంటుంది. ఇక్కడ మకర తోరణానికి స్పెషల్ ఏంటంటే మకర తోరణంలో దశావతారాలు అయితే ఉంటాయి అన్నమాట. మీరు ఇక్కడికి వచ్చినప్పుడు తప్పకుండా పంతులు గారిని అయితే అడగండి. మీకు దీపం వెలుగులో అయితే దశావతారాలు చూపించడానికి ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే టెంపుల్లో లైట్స్ అయితే ఉండవన్నమాట. ఇక్కడ ఓన్లీ మనం ఆ దీపాల వెలుగులోనే చూడాలి. కాబట్టి మకర తోరణంలో ఉన్న దశావతారాలు అయితే చాలా వరకు కనిపించవు. మనం ప్రత్యేకంగా పంతులు గారిని అడిగితే తప్పకుండా మనకైతే చూపిస్తాడనమాట. హారతి ఇచ్చేటప్పుడు దశావతారాలు అయితే కనిపిస్తాయి అన్నమాట. ఇక్కడ ఒక్క సీతారాముల వారిని మనం దర్శనం చేసుకుంటే స్వామివారి దశావతారాలను కూడా దర్శనం చేసుకున్నంత పుణ్యఫలం అయితే మనకైతే వస్తుందన్నమాట. ఇక్కడైతే చూస్తున్నారు కదా, మొత్తం కన్స్ట్రక్షన్లు అయితే ఉందన్నమాట టెంపుల్. ఇప్పుడైతే వచ్చేసి మనకి అంతా చుట్టుపక్కల ఇంకా చాలా బాగా చేస్తున్నారు. నాకు తెలిసి ఈ టెంపుల్ ఇంకొక సంవత్సరంలో మనం అసలు చూసిన టెంపులేనా ఇది అనే ఇంతకైతే మొత్తం మారిపోతుందని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే చూస్తున్నారు కదా, మొత్తం కన్స్ట్రక్షన్ అనమాట. కోనేరు దగ్గరికి కూడా ఎవరినైతే రానివ్వట్లేదు. చుట్టూ ఇట్లా బ్లూ పరదాలు అయితే కట్టేశారు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ మండపం ఉంది. ఈ మండపం పైకి ఎక్కేవాళ్ళం మనం ఇంతకుముందు. ఇప్పుడైతే అదేం లేదనమాట. మొత్తం కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారనమాట. ఇదిగో చూస్తున్నారు కదా, మొత్తం ఇట్లా చుట్టూ ఫినిషింగ్ అయితే పెట్టేసి కోనేరు దగ్గర కూడా ఎవరిని వెళ్ళనివ్వట్లేదు. ఇక్కడ ఆలయ గోపురం కూడా ప్రధాన ఆకర్షణీయంగా అయితే ఉంటుందన్నమాట. 7 అంతస్తుల ఎత్తుతోటైతే ఉంటుంది. మొత్తం 70 అడుగుల హైట్ అయితే ఉంటుందన్నమాట. చూడడానికి చాలా బాగా ఉంటుంది. అలాగే ఇక్కడ మనకి పక్కనే వచ్చేసి ఇంకా వేరే టెంపుల్స్ కూడా ఉంటాయి అన్నమాట.
మీరు చూసే ఉండొచ్చు. లేదంటే కొత్త వాళ్ళైతే తప్పకుండా చూడండి. పక్కన శివాలయము, ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంటాయన్నమాట. పక్కనైతే మెయిన్గా మనం చెప్పుకోవాల్సింది శివాలయం గురించి. ఈ శివాలయంలో స్పెషల్ ఏంటి అంటే అప్పుడప్పుడు అమావాస్యకో పౌర్ణానికో అలాంటప్పుడైతే ఒక పాము అయితే వచ్చి టెంపుల్లోకి అయితే వెళ్తూ ఉంటుందంట. అక్కడున్న పంతులు గారు అయితే చెప్పారనమాట మాకు. అతనికి ఎలా తెలిసింది అంటే ఒకసారి అతనికి అనుమానం వచ్చి సాయంత్రం పూట తన ఇంటికి వెళ్ళేటప్పుడు గుళ్ళో ఉన్న విభూది అయితే బయట ఆలయం పక్కనైతే చల్లి వెళ్ళాడంట. ఎందుకంటే అక్కడ ఒక చిన్న రంధ్రం అయితే ఉంటుంది, మీకు అక్కడికి వెళ్తే కనిపించిద్ది అనమాట. ఆ రంధ్రంలో నుంచి పాము వచ్చిన ఆచూకీ అంటే అది వచ్చిన దారి ఉంటుంది కదా, అదైతే క్లియర్గా కనిపించడం జరిగిందంట. అప్పటి నుంచి కూడా పంతులు గారు లోపలికి వెళ్ళేటప్పుడు ప్రతిరోజు చూసుకుంటూ చాలా జాగ్రత్తగా అయితే వెళ్తాడంట. మీరు ఇవన్నీ తెలుసుకోవాలంటే టెంపుల్కి వెళ్ళినప్పుడు తప్పకుండా అక్కడున్న పంతులు గారులను అయితే అడగండి. జస్ట్ వెళ్ళామా దండం పెట్టుకున్నామా వచ్చామా అంటే మాత్రం అక్కడున్న ఒక ముఖ్యమైన ప్రాముఖ్యత ఆ టెంపుల్కి సంబంధించింది ఏంటి అనేది మీకు ఎప్పటికీ కూడా తెలియదు. మీరు ఈ టెంపులే కాదు ఏ టెంపుల్కి వెళ్ళినా సరే ప్రతి దానికి ఒక చరిత్ర ఉంటుంది. ఆ చరిత్ర మనకి తెలిసినప్పుడు మాత్రమే దాని గురించి మనం పూర్తిగా నమ్మగలుగుతాము. అలాగే ఏ పూజ ఎక్కడ చేయాలి, ఎలా చేయాలి, ఏంటి అనేది తెలిసినప్పుడు మాత్రమే దాని ప్రతిఫలాన్ని మనం పొందగలుగుతాము. కాబట్టి మీరు ఏ టెంపుల్కి వెళ్ళినా సరే అక్కడున్న ప్రాముఖ్యత గురించి అయితే పంతులు గారిని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. అలాగే ఇక్కడున్న ఆంజనేయ స్వామి విగ్రహాలు కూడా ఇప్పటివైతే కాదు, కొన్ని వందల సంవత్సరాల క్రితమే అయితే అనమాట. మీరు చూస్తేనే అర్థమైపోతుంది, అవన్నీ రాయి మీద చెక్కబడి ఉంటాయి అనమాట. విగ్రహాలలాగా అయితే ఉండవు అనమాట టెంపుల్స్లో చూస్తే మీకు. ఏది ఏమైనా కానీ ఇక్కడున్న ప్రతి టెంపుల్కి ఒక చరిత్ర ఉంది, ఒక ప్రాముఖ్యత అయితే ఉంటుంది. అలాగే కాకుండా ఇక్కడ సినిమాలు కూడా చాలా ఎక్కువగా తీస్తుంటారు. మీరు చూస్తే చాలా మూవీస్ అయితే తీసున్నారనమాట. ఆ మూవీస్ తీయడానికి కారణం కూడా ప్రతి ఒక్కరికి సెంటిమెంట్ అంట. ఇక్కడ తీసిన ప్రతి మూవీ కూడా హిట్ అయిందని చెప్పేసి అయితే చెప్తూ ఉంటారనమాట మనకి. అలాగే మీరు ఈ టెంపుల్ దగ్గరికి వచ్చినప్పుడు అయితే గుర్తుపెట్టుకోండి, మనకి ఈ టెంపుల్ దగ్గర ఫస్ట్ సీతారాములను దర్శనం చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న శివాలయము, ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకొని అలాగే బయట మనకి ఆంజనేయ స్వామి విగ్రహం అయితే ఉంటుంది, చాలా పెద్దదైతే ఉంటుందన్నమాట. ఇక్కడైతే ఇంతవరకే ఉంటాయి. ఈ కోనేరు ఇవన్నీ చూసుకున్న తర్వాత ఇక్కడి నుంచి దగ్గరలోనే మనకి ఇంకొక టెంపుల్ అయితే ఉంటుంది. ఎంత 2 కిలోమీటర్ల దూరం కూడా అయితే ఉండదన్నమాట. ఆ టెంపుల్ వచ్చేసి చాలా దగ్గరగా ఉంటుంది. కలకత్తా కాళీమాత అమ్మవారు అనమాట. అంటే సేమ్ కాళీమాత టెంపుల్ ఎలా ఉంటుందో దాని రిప్లికా అనమాట. ఇక్కడ 2 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. తప్పకుండా చూడండి. ఇక్కడ పూజలు పునస్కారాలు కూడా సేమ్ కలకత్తాలో చేసినట్టే చేస్తారనమాట. పంతులు గారు కూడా అక్కడి నుంచే వచ్చారు. అదే శాస్త్రం ప్రకారం అయితే పూజలు జరిపిస్తారు. చాలా శక్తివంతమైన అమ్మవారు అనమాట. మనం కోల్కతా వెళ్ళినా కూడా అంత ప్రశాంతంగా చూడగలుగుతామో లేదో తెలియదు, కానీ ఇక్కడైతే మాత్రం చాలా ప్రశాంతంగా అయితే చూడగలుగుతాం అనమాట. ఎందుకంటే నేను ఇక్కడ ఈ టెంపుల్ దగ్గరికి వెళ్ళి అమ్మవారిని చూసిన తర్వాత కోల్కతా వెళ్ళి అక్కడ కూడా దర్శనం చేసుకోవాలనిపించింది. వెళ్ళాను. నేను వెళ్ళిన అక్కడ జనం ఏంటంటే చాలా ఎక్కువగా ఉంటారనమాట. మనకి అమ్మవారిని ఎక్కువసేపు కూడా చూడలేము, మనం 1 మినిట్ కూడా చూడలేము, నెట్టేస్తూ ఉంటారు. అలా కాదు, ఇక్కడ సేమ్ అక్కడ ఉన్నట్టే అమ్మవారు ఉంటారు. చాలా బాగా అయితే చూడొచ్చు. ఈ టెంపుల్కి